మీదేదో లవ్ స్టోరీ కూడా ఉన్నట్టుంది. లవ్ స్టోరీ ఉంది. ఒకసారి మీ లవ్ స్టోరీ చెప్పొచ్చు. అది లవ్ స్టోరీ చెప్పాలంటే నాకు కొంచెం షేక్ అవుతుంది, భయం అవుతుంది. ఎందుకు మాలాంటి మినిమం డిగ్రీ ఉన్న వాళ్ళకి అర్థం కదా. మీకు చెప్తే మళ్ళీ మా వీడియో తీసుకుపోయి ఎక్కడనో అప్లోడ్ చేస్తారు, మళ్ళీ ఆ పిల్లకి తెలుస్తుంది, మళ్ళీ పోయి కేసు పెడుతుంది. కేసు పెడితే మళ్ళీ పోలీసు వాళ్ళు రమ్మంటారు, ఇట్నే కూర్చోబెడతారు, కాదు అంటారు, పడా కొడతారు. పర్లేదు చెప్పండి, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే నేను జనరల్ గా అసలు సోషల్ మీడియా అస్సలు చూడను. ఓన్లీ సినిమా 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 లైఫ్ అంతా సినిమా అన్నట్టుగా పోతేనే సినిమా చూస్తా. అదైనా ఐమాక్స్ థియేటర్లో చూస్తా, మామూలు అయితే చూడను. లేకపోతే సపోర్ట్ చేయకుండా ఊకుంటా ఏదో టైం పాస్ కోసం యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఈ పిల్ల ఒక పిల్ల ఈ పిల్ల ఆ పిల్లగా ఒక పిల్ల ఒక ఫీమేల్ అది మన శ్రీకాంత్ రెడ్డి విష్ బయటకు వచ్చిన తర్వాత ప్రాంకులని తెలిసింది. అంతకుముందు నేను కూడా ప్రాంకులు అనుకోలేదు, అవి రియల్ అనుకున్నా. పబ్లిక్ కూడా అట్నే అనుకున్నారు, నేను కూడా అట్నే అనుకున్నా. ఒక అబ్బాయి ఆ అమ్మాయి తోటి ప్రాంక్ చేసాడు, అది రియల్ అనుకున్నాను నేను. అది నా పొరపాటు జరిగింది. అయితే ఆ అబ్బాయి ఆ అమ్మాయి ప్రాంక్ చేసే క్రమంలో ఈ అమ్మాయి ప్రవర్తించిన ప్రవర్తన నాకు నచ్చింది. అబ్బా అమ్మాయి అంటే గిట్లా ఉండాలా అంటే నిప్పులాగా. ఇప్పుడు అమ్మాయి నిప్ప నేరా ఏంటి అనేది మనకు అర్థం కాకుంటున్నది. ప్రపోజ్ చేశారా? అదే అడిగే వస్తున్నా. అయితే అబ్బా అమ్మాయి అంటే గిట్లా ఉండాలి, ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అనుకున్నా. మళ్ళీ ఈ అమ్మాయిని చేసుకుంటే అయిపోతుంది అనుకున్నా. ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, ఆ పిల్ల నాకేడ దొరుకుతుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నా. కొన్ని రోజుల తర్వాత గణపతి కాంప్లెక్స్ కాడ నేను యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి సినిమా హీరో కావాలని వచ్చిన. చెన్నైలో 1,50,000 పెట్టేసి కోర్సు కూడా చేశా యాక్టింగ్. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. మన గోల్ హీరో కావాలని. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ అడక్క తినే క్యారెక్టర్ అయినా కానీ చేస్తానికి సిద్ధం. అంటే ఐ లవ్ యూ సినిమా, ఐ లవ్ యూ ఇండస్ట్రీ.